నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సొంత పార్టీలోనే ఒక 49 మందికి నోటీసులు ఇచ్చారు. చెప్పిన మాట వినట్లేదు, ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ఇలాంటి విషయాల మీద అని మాట్లాడుకున్నాం. మళ్ళీ మరి ఏం సవరణ చేశారో తెలియదు, కానీ మళ్ళీ ఇంకోసారి 49 మందికి నోటీసులు ఇచ్చారు. అందులో ఒక సంఖ్య తగ్గలేదు, పెరగలేదు. ఎందుకని అంటే ఈసారి ఏం చెప్పించారు, వాళ్ళు ఏం మారాలి, ఈయన తర్వాత యాక్షన్ ఏముంటుంది? ఏం మారరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఊరికే మీడియాకి మేత ఇయ్యడానికి ఇలా ఏదో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి ర్యాంకులు ఇస్తాను, వీళ్ళకి ప్రోగ్రెస్ రిపోర్ట్ పడిపోయింది. వాళ్ళు ఏమన్నా పిల్లలా? వాళ్ళు ఎన్నో చూసి కొన్ని వందల వేల కోట్లు సంపాదించుకొని టికెట్లు కొనుక్కొని టికెట్లు జనంలో ఓట్లు తెచ్చుకొని గెలిచి ఎంతో దూరం ప్రయాణం ఉంటుంది కదా. మీరు చిన్నపిల్లల్లాగా ఈయన హెడ్ మాస్టర్ లాగా నేను బెత్తం తీసుకుంటా, నీకు నోటీసులు ఇస్తా, నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్, నీకు 36 మార్కులు వచ్చినాయి, నీకు 76 మార్కులు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఊరికే అదంతా ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేసేస్తున్నారు అని ఒక ఏదో పిక్చర్ ఇవ్వడానికి. ఈయన ఏం చేస్తున్నాడంటే అసలు సమస్య ఏమిటి ప్రజలకి? ఎమ్మెల్యేలతో సమస్య ఏదో, నాయకులతో సమస్య ఏమిటంటే వీళ్ళు దారుణంగా అవినీతికి పాల్పడుతున్నారు స్వామి, వీళ్ళని కొంచెం కంట్రోల్ చెయ్యి అనేది పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ఆ పాయింట్ మీద మాట్లాడకుండా ఎంతసేపు ఏం మాట్లాడతారంటే, నువ్వు పింఛన్లలో పాల్గొనలేదు, నువ్వు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వలేదు, నువ్వు ఇంకేందో చేయలేదు, నువ్వు ప్రజల్లో అదేంటి గడపగా ఏదో తిరగాలి, ఇల్లు తిరగాలి, ఇట్లేదో చెప్తూ ఉంటారు ఆయన. అంటే ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలి, జగన్ని ఎండగట్టాలి. ఈరోజు కూడా మాట్లాడాడు ఆయన, ఈరోజు పేపర్లో వచ్చింది. గత ప్రభుత్వంని ఎండగట్టాలి అంటే ఇంకేం ఎండగడతారు? వాళ్ళు 11 సీట్లకు పరిమితం అయిపోయి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మీరు ఇంకా ఏంది గత ప్రభుత్వం ఎండగడతాం 18 నెలలైంది. మీరు ఏమి చేస్తారు? మీది ఎండ వాన వెన్నెల అది చెప్పాలి, కానీ వాళ్ళని ఎండగడతామనే మూడ్లోనే ఉంటే ఇంకెందుకు వింటారు జనం? చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్ గారు ఒక రకమైన తప్పులు చేస్తే, అంటే ఏదైనా కూడా అతి చేస్తే ఏమవుతుందంటే అది ప్రమాదం అంటారు. అతి సర్వత్రా వర్జేత్ అనేది ఎందుకు చెప్పారంటే, ఒక మినిమం లెవెల్ని మనం ఎక్కడో చోట చూసుకోవాలి దేంట్లోనైనా సరే. జగన్ గారు ఏం చేశారు? కార్యకర్తలు పూర్తిగా గాలికి వదిలేశారు. ఆయన నేరుగా బటన్ నొక్కారు, వాళ్ళు వాలంటీర్లు ఇచ్చారు, ఇది ఇచ్చారు, జనానికి ఏవో పథకాలు పడ్డాయి, జనం నేను పథకాలు ఇచ్చేసాను కాబట్టి నన్ను చూసి ఓట్లేస్తారు అనే ఒక భ్రమకు గురయ్యి ఆయన 11 సీట్లకు వచ్చారు. ఈయనేమిటి? గతంలో ఈయనకు అనుభవాలు ఉన్నాయి. ఏమి? జన్మభూమి కమిటీల పేరుతో విపరీతమైన అవినీతికి పాల్పడి పార్టీని భ్రష్టు పట్టించి ప్రజల్లో భ్రష్టు పట్టి ఇవన్నీ ఓడించే వరకు తీసుకొచ్చింది వీళ్ళ కార్యకర్తలే. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? మళ్ళీ నేను కార్యకర్తలని ఇంకెక్కడో నిలబెడతా, వాళ్ళకి అది చేస్తా, మీరు ఏమైనా చేయండి. మీరు ఏం చేస్తున్నారంటే పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో వాళ్ళని నేరుగా జనంలో ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వీటన్నింటి విషయంలో నేరుగా వాళ్ళని తెచ్చి అధికారులు ప్రజలకు మధ్య నిలబెడుతున్నారు. ఇది డేంజర్. మీరు కార్యకర్తలంతా కూడా ఏమిటి చూశారా, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి నీకు 4,000 ఇస్తున్నాను, నువ్వు నేను చెప్పినట్లు వినకపోతే నీకు 4,000 కట్ చేయిస్తా అంటారు. అంటే జనంలో ఏమిటంటే వీళ్ళది ఏంది పెత్తనము, ఇచ్చేది చంద్రబాబు నాయుడు, ఇచ్చేది గవర్నమెంటు, వీళ్ళది ఏంది మధ్యలో రోజు ఈ తలకాయ నొప్పి మాకు అని అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఊరుకుంటారు కదా, జనం మీద పెత్తనం చేయడానికి ట్రై చేస్తారు. ఎవరికైనా అది మామూలు సహజ లక్షణం కదా. మా పార్టీ ఇచ్చిందా, మేము ఇచ్చినాము, కొంచెం మర్యాదగా ఉండకపోతే నీకు ఈసారి కట్ చేస్తా, పింఛన్ కట్ చేస్తా, నీకు తల్లికి వందనం కట్ చేస్తా అని అంటూ బెదిరిస్తూ ఉండే ప్రమాదం ఉంది. రేపు పొద్దున ఏమిటి? డిసెంబర్ 3వ తేదీ రైతుల సమావేశం ఏదో ఉంది. రైతులు అధికారులకు మధ్య జరిగే సమావేశంలో వచ్చి పార్టీ కార్యకర్తలను కూర్చోబెడతాను అంటున్నాడు ఆయన. వాళ్ళకి ఏం పని ఆడ? అధికారులకు ఏదో చెప్పుకుంటారు, రైతులకు ఏదో చెప్తారు, అయిపోయింది. పార్టీ కార్యకర్తలు ఆడ దూరి ఏం చేస్తారు? రైతులు అంటే వైసీపీ రైతులు ఉంటారు, అన్ని పార్టీల రైతులు ఉంటారు కదా. అంటే ఓటు వేసేవాళ్ళు వాళ్ళు ఏమి జెండాలు పట్టుకొని తిరగక్కర్లేదు. పల్లెటూరులో 2-3 వర్గాలు ఉంటాయి రకరకాల కారణాలతో. వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలంతా ఆడ కూర్చొని అజమాయిషీ చెలాయించడం మొదలు పెడితే, పోయా ఈ అధికారులు మాకు చెప్పేది ఏమున్నది, మేము చేసేది ఏముంది అనేది వీళ్ళ మధ్యలో వీళ్ళది ఏంది తలకాయ నొప్పి అని అనుకుంటారు. ఇకపోతే స్కూళ్ళల్లో పేరెంట్స్కి టీచర్లకి మధ్య జరిగే మీటింగుల్లో డిసెంబర్ 5వ తేదీ పెద్ద మీటింగులు జరుగుతున్నాయి. అంటే అన్ని స్కూళ్ళల్లోనూ పిల్లల తల్లిదండ్రులు వస్తారు, టీచర్లు. పిల్లల తల్లిదండ్రులకి టీచర్లు తమ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్తారంటే ఏమిటి, అరే మీ పిల్లవాడిని చూసుకున్నాయా, మీ పిల్లవాడు సరిగా రావడం లేదు, మీ పిల్లవాడిని కొంచెము చదివించండి, ఏదో చెప్తారు. పేరెంట్స్ ఏం చెప్తారు? అమ్మ మా పిల్లాడికి ఈ సౌకర్యం లేదు, మీ స్కూల్లో ఇది లేదు అది లేదు అని వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు. ఇది ఇంటరాక్షన్, ఇది కదా. మధ్యలో తెలుగుదేశం కార్యకర్తలు కూర్చొని ఏం చేస్తారు?
ఆ స్కూల్లో సౌకర్యాలు లేవు అనుకుందాం. తెలుగుదేశం కార్యకర్తలు అప్పటికప్పుడు ఏదో నిర్మించేస్తారా? అప్పటికప్పుడు ఆ కిచెను అవన్నీ నిర్మించేస్తారా? నిర్మించారు కదా. తెలుగుదేశం కార్యకర్తలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు చెప్పండి? అంటే అనవసరంగా దీంట్లో దూరి వీళ్ళేంది, వీళ్ళ తలకాయ నొప్పి ఏంది, మధ్యలో వీళ్ళు ఊరుకుంటారు కదా, ఏదో ఒకటి మాడతారు, ఏదో ఒకటి మాడతారు. టీచర్లకు కూడా తలకాయ నొప్పి కదా. తెలుగుదేశం కార్యకర్తలకి టీచర్లకి ఏమిటి సంబంధం? టీచర్లు అంటే అదొక సిస్టమ్. అది ఆ సిస్టంలో ఎవరుంటారు? ఒక టీచర్కి, ఒక స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు. హెడ్ మాస్టర్ పైన ఏదో విద్యాశాఖ అధికారి ఉంటారు. వాళ్ళపైన డిస్ట్రిక్ట్ అంటే డిఈఓ లాంటి వాళ్ళు ఉంటారు. ఇలా కదా సిస్టమ్. అది ఈ సిస్టంలో కదా వాళ్ళు పనిచేస్తారు. ఈ సిస్టంలోకి తెచ్చి మీరు తెలుగుదేశం కార్యకర్తలని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం వల్ల మీ పార్టీకి నష్టమే తప్ప లాభం ఎట్లా జరుగుతుంది? ప్రజల్లో తెలుగుదేశం కార్యకర్తల పట్ల విముఖత ఏర్పడితే ఆ నష్టాన్ని మీరు ఎలా పూరిస్తారు? ఒకటి కార్యకర్తలకు సంబంధించి ఒకటి. రెండోది, మీరు ఎమ్మెల్యేలు 49 మంది ఎమ్మెల్యేల నోటీసులు అనేది కూడా వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే, ఎమ్మెల్యేలు అన్ని రకాల వ్యాపారాల్లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రజలను తలకాయ నొప్పిగా తయారవుతున్నారు. అది ఏమైనా మీ వల్ల అయితే కట్ చేయండి. ఎమ్మెల్యేలు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినంత మాత్రాన అక్కడ ఏదో పార్టీకి ఏదో పెద్దది ఏమీ జరగదు. మీరు జగన్ని ఎండగట్టడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఎందుకంటే ప్రజలకు అంత 18 నెలల క్రితం మీరు ఏదో జరిగింది, అవి జరిగింది, ఇవి జరిగింది అనే దానికంటే కూడా వాళ్ళు బేసిక్గా ఏం ఆలోచిస్తారు? మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడించారు 2019లో? ఆయన పాలన సరిగ్గా లేదు. అమరావతి అనేదాన్ని తీసుకున్నాడు, పోలవరం అనేదాన్ని తీసుకున్నాడు, నేను అవిస్తాను ఇవిస్తానని అన్నీ చెప్పాడు. ఎన్ని చెప్పినా ఆయన 2019లో ఎందుకు ఓడించారు అంటే ఆయన పాలన ఇష్టం లేదు కాబట్టి ఓడించారు. 2019, 24లో జగన్ గారిని గెలిపించారు. 2024కు వచ్చేసరికి జగన్ గారిని ఎందుకు ఓడించారంటే జగన్ గారి పాలన వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఓడించారు. ఇప్పుడు 24 తర్వాత మీరు సూపర్ 6 అన్నారు, అవన్నారు, ఇవన్నారు. ఇవి ఏం చేస్తారు అని జనం ఆలోచిస్తారు తప్ప, అవునవును 2022లో జగన్ అది చేశాడు, 2021లో జగన్ ఇది చేశాడు, ఆయన అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదని మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి అనేది వాళ్ళ పాయింట్. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద వాళ్ళకి అంత దృష్టి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తెలియని వ్యక్తి ఏం కాదు, కానీ తెలిసి ఆయన ఇలాంటి తప్పులు చేయడంలో వరుసపెట్టి తప్పులు చేస్తున్నారు. మళ్ళీ ఏదో ఎంపీల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదో వచ్చిందంట. ఎంపీలు ఏం చేస్తారు అసలు? ఎంపీలు పార్లమెంట్లో ఏం మాట్లాడరు. మీరేమో బీజేపీ అనుకూల ప్రభుత్వం ఉన్నారు. వాళ్ళు దేని గురించి, విశాఖ ఉక్కు గురించి మాట్లాడమనండి చూద్దాం. మీ ఎంపీలని ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి కదా, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగానే ఇచ్చారు, 35 మార్కులు వచ్చిన ఎంపీని గలమెత్తి విశాఖ ఉక్కు గురించి ప్రశ్నించమని అడగండి. విశాఖలో ఎంపీలు ఉన్నారు కదా, ఏమండి మాది ఎలా ప్రైవేటైజేషన్ చేస్తారు, కొన్ని వందల మంది చచ్చిపోతే విశాఖ బలిదానాలతో వచ్చిందండి ఉక్కు, మరి మీరు ఇంతకాలం ఏం చెప్తూ వచ్చారు? ప్రైవేటైజేషన్ లేదని చెప్తూ వచ్చారు, ఇప్పుడేం భాగాలుగా విడగొడుతున్నారు దాన్ని, ఇప్పటికే సగం అయిపోయింది అది దాని పని, ఇంకా మిగిలిందన్నా మీరు ఎలా రక్షిస్తారు? నిలదీయమనండి, ధర్నా చేయమండి పార్లమెంట్ ముందు విశాఖ ఉక్కు గురించి. ఎవరు చేయరు, వైసీపీ వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు. వీళ్ళందరికీ మోదీ గారి ప్రసన్నత కావాలి, దేన్ని నిలదీయరు. కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రం ఉంటుంది. ఏం ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే, మీరు నియోజకవర్గాల్లో కలిగి తిరిగితే ప్రోగ్రెస్ రిపోర్టా అంటే, మీరు వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయని మొత్తం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే చూసుకుంటున్నారు. అది వాస్తవం. అది ఈ వాస్తవం విన్నప్పుడు మంత్రులు పనిచేయలేదు, ఎమ్మెల్యేలు పనిచేయలేదు, వీళ్ళకి నోటీసులు ఇస్తా, వాళ్ళకి నోటీసులు ఇస్తా అనేదంతా కూడా ఊరికే అదొక ప్రహాసనంలాగా మిగిలిపోతుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులన్నీ. ఇప్పుడు 49 మంది అంటే అది అధికారికంగా ఇచ్చారు, అనధికారికంగా ఒక 100 మంది అయినా ఉంటారు అని చెప్పి అన్నారు. సరే, మరి ఈ 49 మందికే ఇస్తే వీళ్ళకి ఈగో హట్ అవ్వదా? పైగా ఆ నియోజకవర్గాల్లో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలకు, చుట్టూ ఉన్న చోటా మోటా నాయకులకు ఓకే డైరెక్ట్గా అధిష్టానం నుంచే వీళ్ళకి నోటీసులు అందాయి అంటే వాళ్ళకి ఒక గౌరవం ఉంటుందా? మరి వాళ్ళు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అక్కడ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు, నేను అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చానని కూడా అన్నారు. మీరు అన్నీ ఆలోచించారు, నిర్ణయం తీసుకున్నారు అనే దాంట్లో మాకేమీ విభేదాలు లేవు. కానీ డబ్బులు లేని వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? 40 ఏళ్ళుగా పార్టీ జెండాలు మోసిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? ఏమీ లేదు కదా, అన్ని లెక్కలు చూసుకునే ఇచ్చారు. ఒక్కొక్కరు 50 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 70 కోట్లు వాళ్ళ నియోజకవర్గ స్థాయిని బట్టి ఖర్చు పెట్టారు. ఇది వాస్తవం కదా. మరి 70 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని లేదు నువ్వు చాలా పద్ధతిగా ఉండు, నువ్వు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచు, నువ్వు పోయి పింఛన్ల పంపిణీలో పాల్గొను, నువ్వు పోయి కార్యకర్తలకి మనోధైర్యం కలిగించంటే వింటారా వాళ్ళు? పోయి అవన్నీ మా వ్యాపారాలు చేసుకొని 5 ఏళ్లలో ఎంతో కొంత సంపాదించుకొని మళ్ళీ టికెట్కు డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఎలక్షన్లకు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇవన్నీ చేస్తేనే కదా మళ్ళీ మాకు పొలిటికల్ భవిష్యత్తు. డబ్బులు లేకుండా
పొలిటికల్ ఫ్యూచర్ ఎవరికైనా ఉందా అని అడుగుతారు కదా. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ భ్రమలు. ఇదిగో మార్కులు ఇస్తా, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా, నీకు నోటీస్ ఇస్తా అనేది. కాబట్టి 29లో కత్తి మీద సాము చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నోటీసులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వీళ్ళు అడగాలంటే ఓట్లు అడగాలంటే ఏం మీరు అధిష్టానం వాళ్ళు నుంచి మీరే ప్రజలను పలచన తీసుకున్నారు చేసినట్టే కదా. నీకు నోటీసులు ఇచ్చాను, నువ్వు వేస్ట్ అన్నావు అంటే ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారే వేస్ట్ అన్న తర్వాత ఎమ్మెల్యే పైన ఇంకెవరికి గౌరవం ఉంటుంది? అంతే. మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వలేదు, ఇంకెవరినో మారుస్తారు. మార్చినంత మాత్రాన ఎంతమందిని మారుస్తారు? 70 మందిని అయితే మార్చారు కదా. అంటే 29లో ప్రమాదాన్ని ఏ లెక్కన చూసినా కొని తెచ్చుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.